कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. డయాబెటీస్, మధుమేహము, షుగర్ వ్యాధి వల్ల శరీరంలో అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతుందని మనము చాలామందికి తెలుసు. డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటిక్స్ వల్ల నరాలు దెబ్బతిని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం, డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీ దెబ్బతినడం, డయాబెటిక్ రెటీనోపతి కంటిలోని కీలక భాగమైన రెటీనా దెబ్బతినడం, ఇలా డయాబెటీస్ వల్ల మన హార్ట్కు ఎఫెక్ట్ కావడము, ఇలాంటివన్నీ మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అందుకే మీరు డయాబెటిక్ ఎండాక్రోనాలజిస్ట్ అంటారు, హార్మోన్స్ వీటిని స్టడీ చేసేటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మంచి డాక్టర్ అయితే మీకు డయాబెటిక్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తాడు. అందులో మీ 3 month HbA1cతో పాటు లిపిడ్ ప్రొఫైల్, హార్ట్ ఎలా ఉంది, సీరం క్రియేటినైన్ అంటే మీ కిడ్నీ ఎలా ఉంది, ఇలా నరాల టెస్ట్లు, ఐ టెస్ట్లతో సహా చేస్తారు. ఎందుకంటే డయాబెటిక్ కెన్ లీడ్ టు సెవరల్ కాంప్లికేషన్స్. అందుకే డయాబెటిక్తో ఉన్నవారు పీరియాడిక్గా కిడ్నీస్ను, ఐస్ను, హార్ట్ను ఇలా న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే మెడికల్ ఫెటర్నిటీకి బాగా తెలిసిన ఇంకా కామన్ పీపుల్లో అంతగా అవగాహన లేనిది డయాబెటిక్స్ దీర్ఘకాలం ఉండడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడము, మతిమరుపు, మీరు అల్జైమర్స్ అని అలాగే డిమెన్షియా అని పేర్లు వినుంటారు. సో అల్జైమర్స్, డిమెన్షియా లాంటి సమస్యలకు కూడా కారణమవుతుంది. అది అంటే బ్రెయిన్ మెటబాలిజం దెబ్బతింటోంది, బ్రెయిన్లో నర్వ్ సెల్ డెత్ కారణమవుతోంది. దానివల్ల మెదడులో చేసేటువంటి కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మన ఆలోచన, మన తెలివి, మన జ్ఞాపక శక్తి, వీటన్నిటికీ కారణం మన కాగ్నిటివ్ ఎబిలిటీ అంటారు. ఆ కాగ్నిటివ్ ఫంక్షన్ను తగ్గించేస్తుంది. అంటే ఒక రకంగా మన క్వాలిటీ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ను దెబ్బతీస్తుంది. ఇక హయ్యెస్ట్ లెవెల్కి వెళితే గుర్తించలేకపోవడము, ఆ స్థాయికి వెళ్తుంటారు. అయితే ప్రతి డయాబెటిక్ పేషెంటు అల్జైమర్స్ వస్తుందని కానీ డిమెన్షియా వస్తుందని కానీ భయపడాల్సిన అవసరం లేదు. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని. మీకు పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ అంటే నియంత్రణలో లేకపోతే 40% హయ్యర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ అల్జైమర్స్ కానీ డిమెన్షియా లాంటి మెదడు సంబంధిత ప్రమాణాలు దెబ్బతినడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మీకు 2013లో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ప్రకారము ఈవెన్ 115 మీకు ఫాస్టింగ్ షుగర్ ఉన్న నార్మల్గా 110, 120 వరకు కూడా నార్మల్ అనే అంటారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. అంటే నార్మల్గా భావించబడే, ప్రీ డయాబెటిక్గా భావించబడే లెవెల్లో కూడా హయ్యర్ లెవెల్ ఉంటే, అది కూడా ఎక్కువ కాలము గనక ఉంటే, అది కూడా నియర్లీ 18% హయ్యర్ రిస్క్ ఆఫ్ అల్జైమర్స్ అండ్ డిమెన్షియా లాంటి ప్రాబ్లమ్స్కు. ఇక మీరు పూర్తి కంట్రోల్ అయితే 40% వరకు కూడా వెళ్తుంది. అని సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో మన దేశంలో పెరిగిపోతుంది. మీకు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా ఇండియా మారిపోతుంది. లాన్సెట్ అధ్యయనం ప్రకారము భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఇందులో గణనీయమైన భాగం 40sలో, 50sలో, ఈ మధ్యనైతే 30sలో కూడా వస్తుంది. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఆహార అలవాట్లు, హై కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, హై షుగర్ కంటెంట్ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, అలాగే స్ట్రెస్ బాగా ఉండడము, వీటి వల్ల
మనిషి డయాబెటిక్ బారిన పడుతున్నాడు. వీటితో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్స్, అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, కూర్చున్న చోటే అలాగే పని చేసుకుంటూ గంటల తరబడి ఉండిపోవడము, ఇది రెండవ కారణం. మూడవది అఫ్కోర్స్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు. తల్లిదండ్రులకు డయాబెటిక్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు. సో అందువల్ల మనం తీసుకునే డయటు, మన ఫిజికల్ యాక్టివిటీ, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే మన చేతిలో ఉండదు. తల్లిదండ్రుల నుంచి అనేక రకాల మంచివి వస్తాయి, కొన్ని ఇలాంటివి కూడా రావచ్చు. కానీ మన చేతిలో ఉంది, మన లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మన జీవన శైలిని కనుక మార్చుకుంటే, ఉదాహరణకు హై వెజిటబుల్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోగలిగారు అనుకోండి, డయాబెటిక్ మేనేజ్మెంట్ చాలా సులభం అవుతుంది. ఇప్పుడు మన ఇళ్ళల్లో తాతల కాలం నుంచి కూడా చెప్తుంటారు, ఆయుర్వేదం కూడా చెప్తుంటారు, మీకు పసుపు, తేనె ఈ రెండింటిని సరైన కాంబినేషన్లో, అంటే నేను చెప్పాను తీసుకోకండి, ప్రాపర్ మెడికల్ అడ్వైస్, ఫిజిషియన్ అడ్వైస్తో సరైన కాంబినేషన్లో తీసుకోగలిగితే షుగర్ వ్యాధి కంట్రోల్ చేస్తే మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుకోవచ్చు. ఇలా మన ఆహార నియమాలు, మన విహార నియమాలు ఇలాంటివి కూడా మన బ్లడ్ షుగర్ డయాబెటిక్ మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో అందువల్ల భారతదేశంలో ఈ డయాబెటిక్ ఎపిడమిక్ పెరగటానికి జీవనశైలిలో వస్తున్నటువంటి మార్పులు ప్రధానమైనటువంటి కారణంగా ముందుకొస్తుంది. సో ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవటానికి అటు వ్యక్తులుగాను, ఇటు వైద్య రంగంలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అధ్యయనం ప్రకారము 2015 నాటి ల్యాన్సెట్ అధ్యయనం ప్రకారమే భారతదేశంలో ఈ అల్జమైర్స్, డిమెన్షియా లాంటి జ్ఞాపక శక్తి వీటికి సంబంధించిన సమస్యలతో ఎదుర్కొనే వారు 195% పెరుగుతుంది అని. సో వాస్తవంగా డయాబెటిక్ ఒకటే కారణమని, డయాబెటిక్ ఉన్నంత మాత్రాన అల్జమైర్స్ వస్తుందని కాదు, కానీ రిస్క్ మాత్రం పెరుగుతుంది. డయాబెటిక్స్ వస్తే డయాబెటిక్ ఉన్న ప్రతి ఒక్కరికి కిడ్నీ దెబ్బతింటుందని కాదు, కానీ రిస్క్ పెరుగుతుంది. అందువల్ల అట్లీస్ట్ నివారించుకోగలిగితే నివారించుకోవడం, లేకపోతే రిస్క్ తగ్గించేలా ప్రాపర్ కంట్రోల్ చేయడం, అందులో డయట్ అండ్ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ అది మన చేతిలో ఉంది కనుక ఏదైనా కాస్తంత వ్యాయామం, మన జీవన శైలిని మార్చుకొని సరైన నిద్ర, సరైన ఆహారము, సరైనటువంటి జీవన శైలిని మార్చుకున్నామనుకోండి, డెఫినెట్గా డయాబెటిక్స్ నుంచి, దాని నుంచి వచ్చేటువంటి ఇతర ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.